హాయ్ గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఐఎమ్ సాగర్, యూర్ వాచింగ్ సాగర్ క్రియేషన్స్ తెలుగు. సో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఒక బెస్ట్ అప్లికేషన్ గురించి అయితే పరిచయం చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్ ఏంటంటే మీకు ఏదైనా కాల్ వచ్చినా కానీ, మీకు ఏదైనా వాట్సాప్ మెసేజ్ వచ్చినా కానీ, మీకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా కూడా చాలా క్లియర్గా అనౌన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా బాగుంది అప్లికేషన్ అనేది. ఈరోజు అప్లికేషన్ ఎలా సెటప్ చేయాలి, ఎలా యూస్ చేయాలని చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నిండుగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో అప్లికేషన్ ఎలా యూస్ చేయాలి, ఎలా సెటప్ చేయాలనేది. సో వీడియో ఎంటాక్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు స్వామి టెక్ న్యూ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూసి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా అనౌన్స్ చేస్తుంది అనేది. ఇక్కడ నేను నా వేరే వాట్సాప్ నుంచి అయితే ఒకసారి చూపిస్తాను. నా వేరే వాట్సాప్ నుంచి ఈ మొబైల్లో ఉన్న వాట్సాప్కి అయితే మెసేజ్ చేస్తాను. అంటే ఇందులోనే రెండు వాట్సాప్లు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ నా సెకండ్ వాట్సాప్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మెసేజ్ చేస్తాను చూడండి ఒకటి. ఇక్కడ బ్రో అని సెండ్ చేస్తున్నా. WhatsApp message from personal. The message is bro. ఇక్కడ చూడండి, మనకు మెసేజ్ కూడా కంప్లీట్గా చదవడం జరిగింది. వాట్సాప్ మెసేజ్ పర్సనల్, అంటే పర్సనల్ ఫీడ్ చేసుకున్నాను సెకండ్ వాట్సాప్లో ఈ నెంబర్ అనేది. ఇక్కడ ఇంకొకటి సెండ్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకు బ్రో అని చదివింది కదా, ఇక్కడ గుడ్ మార్నింగ్ అని రాశాను కదా. అది చూడండి ఎంత క్లియర్ చదువుతుంది చూడండి ఫ్రెండ్స్. WhatsApp message from personal. The message is good morning. ఇక్కడ చూడండి ఎంత క్లియర్ అంటే క్లియర్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మన మొబైల్ హోమ్ స్క్రీన్ ఉండడం జరిగింది. సో యాప్ ఏంటి, దాన్ని ఎలా యూస్ చేయాలని తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ముందు నేను యాప్ స్క్రీన్ తీసుకుంటున్నాను. యాప్స్లోకి వెళ్ళాను. ఓకే, సో యాప్ నేమ్ వచ్చేసరికి ఏంటంటే కాలర్ ఐడి అండ్ స్పీకర్ అనమాట. సో ఇది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ ద్వారా డౌన్లోడ్ కాకపోతే ప్లే స్టోర్ లింక్ కూడా ఉంది. సో ప్లే స్టోర్లో ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. సో అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు యాప్ ఓపెన్ చేయగానే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. సో దాన్ని అలౌ చేసేయండి ఫ్రెండ్స్. ఫోన్ కాల్స్ కానీ కాల్ లాంగ్స్ కానీ పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ చేసేయండి ఫ్రెండ్స్. సో నేను యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఓపెన్ చేయగానే ఫస్ట్లోనే షేర్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో జస్ట్ ఏం లేదు, మీరు సో చూపిస్తాను. సో ఇది అనౌన్స్ చేయాలంటే సో కొంచెం యాడ్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో దీన్ని మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రైట్కి స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో దీన్ని మీరు కాలర్ ఐడిగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా కాల్స్ స్పామ్ కాల్స్ వస్తే ఆటోమేటిక్గా బ్లాక్ చేసేస్తుంది, బ్లాక్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది ఆఫ్లోనే ఉంది. దీని పక్కన మనకు ఆన్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఫ్లాష్ లైట్ అలర్ట్స్ అంటే కాల్ వచ్చినప్పుడు ఫ్లాష్ లైట్ అలర్ట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ దీనిలో. సో ఇక్కడ మనకు కాల్ అనౌన్సర్ అని ఉంది కదా ఫ్రెండ్స్. సో దీని పక్కన మనకు ఆఫ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని మీద ట్యాప్ చేస్తే మనకు ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పటి నుంచి మనకైతే ఏమైనా కాల్ వచ్చినా కూడా అనౌన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. SMS అనౌన్సర్. సో దీని పక్కన చూడండి ఆన్. సో ఇది ఆన్ చేసుకుంటే ఏంటంటే, సో నాకైతే ఇక్కడ ఆన్ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో మీకు ఇట్లా ఆన్ కదా ఫ్రెండ్స్. దీన్ని మీరు ట్యాప్ చేయగానే మీకు నోటిఫికేషన్ యాక్సెస్ అయితే అడుగుతుంది. సో ఇవి ఆ పర్మిషన్ ఇస్తేనే మీది SMS అనేది చదవడానికి ఉంటుంది, నోటిఫికేషన్ యాక్సెస్ ఇస్తేనే. సో నేను ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి నాకు డైరెక్ట్ ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఆన్ చేసుకుంటే డిఫాల్ట్గా ఆన్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు పర్మిషన్ ఇస్తేనే. సో ఇక్కడ నుంచి అడుగుతుంది, మీరు మళ్ళీ ఎక్కడో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఆన్ మీద ట్యాప్ చేయగానే అదే తీసుకెళ్తుంది పర్మిషన్ పేజ్లోకి. అక్కడ మీరు పర్మిషన్స్ ఇస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. సో అప్పుడు మనకు SMS అనౌన్సర్ అనేది ఆన్ అవుతుంది. సో నెక్స్ట్ వాట్సాప్ అనౌన్సర్ ఫ్రెండ్స్. సో ఇది కూడా ఇక్కడ ఆఫ్ ఉంది కదా ఫ్రెండ్స్. సో దీన్ని ఆన్ చేద్దాం. సో ఇది కూడా అంతే, మీకు డైరెక్ట్గా అయితే ఆన్ కాదు, ఇక్కడ ఆఫ్ ఆన్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద ట్యాప్ చేయగానే మీకు పర్మిషన్ పేజ్లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు పర్మిషన్స్ అయితే ఇస్తే ఇక్కడ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ వాట్సాప్ అనౌన్సర్ అనేది. ఇక్కడ మనకు బ్యాటరీ అండ్ చార్జర్ అనౌన్సర్ కూడా ఉంది. సో ఇది కూడా ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఎవ్రీ 25%కి అయితే బ్యాటరీ అనౌన్స్ చేస్తుంది. అలాగే 100% అయినప్పుడు కూడా అలారం కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ అనౌన్స్ సెట్టింగ్స్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి దీనిలోకి వెళ్ళి చూద్దాం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది.
Announce settings. Navigate up. Announce. App. Web view. Protect. See. ఇక్కడ కొంచెం Play button. యాడ్స్ Open. ఉన్నాయి ట్రూ Link. కాలర్కి Link. Open. సంబంధించి ఇట్లా. Button. Announce settings. Enable announcer in which mode? Ring. సో ఇక్కడ మనకి ఏ మోడ్లో ఉన్నప్పుడు అనౌన్స్ చేయాలనేది అంటే లైక్ సైలెంట్ మోడ్లో ఉన్నప్పుడా లేదంటే రింగ్ మోడ్లో ఉన్నప్పుడా అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. నేను రింగ్ మోడ్లో ఉన్నప్పుడు సెట్ చేసుకున్నాను. Announce volumes. Set announce volumes of the announcer. ఇక్కడ మనం వాల్యూమ్ సెట్ చేసుకోవచ్చు, ఎంత వాల్యూమ్లో సౌండ్ అనేది ప్లే కావాలనేది, అనౌన్స్మెంట్ సౌండ్ అనేది. Announce speed. Normal. Default. స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా పెట్టుకున్నాను నేనైతే. Ways to stop announcement. Shake phone. ఇక్కడ మనం ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు అనౌన్స్మెంట్ అనేది స్టాప్ కావాలన్నట్టు ఇక్కడ టిక్ పెట్టుకున్నాం. దీని మీద ట్యాప్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. TTS settings. టీటీఎస్ సెట్టింగ్స్ హెడ్డింగ్ వచ్చింది. What is TTS? Button. టీటీఎస్ ఏంటంటే టెక్స్ట్ టు స్పీచ్ ఫ్రెండ్స్. ఇక్కడ వాట్ ఈస్ టీటీఎస్ అనేది ఇక్కడ మనకు తెలియని వాళ్ళ కోసం ఇచ్చారు. సో దీని మీద ట్యాప్ చేసి తెలుసుకోవచ్చు. TTS engines. Speech services by Google. ఇక్కడ మనకు ఇంజిన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీని మీద ట్యాప్ చేసి నేను స్పీచ్ సర్వీసెస్ బై గూగుల్ పెట్టుకున్నాను. మీరు ఈటీఐ ఎలక్వెన్స్ కానీ సో రకరకాల వాయిసెస్ అయితే పెట్టుకోవచ్చు. Announcer language. అనౌన్సర్ లాంగ్వేజ్ ఇక్కడ మీరు తెలుగు కూడా సెట్ Settings. చేసుకోవచ్చు. Announcer language. English. India. నేను ఇంగ్లీష్ ఇండియా అయితే పెట్టుకున్నాను. Settings. Button. Sample sentence. Settings. Button. సో ఇక్కడ సెట్టింగ్స్ ఏంటంటే మీరు గూగుల్ టీటీఎస్ సెట్టింగ్స్లోకి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో సెట్టింగ్స్ అంటే ఈ యాప్ సెట్టింగ్స్లోకి తీసుకెళ్ళదు, గూగుల్ టీటీఎస్ సెట్టింగ్స్లోకి అయితే తీసుకెళ్తుంది. ఓకే. Sample sentence. శాంపుల్ సెంటెన్స్. Unknown number is calling. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది అనుకోండి, ఎలా చెప్తుంది అనేది ఇక్కడ Test announcement. Button. టెక్స్ట్ కూడా వేసుకోవచ్చు. టెస్ట్ అనౌన్స్మెంట్ దీని మీద ట్యాప్ చేస్తున్నాను. Unknown number is calling. Test announcement. Media volume control shown. Swipe up to dismiss. Test announcement. Button. Unknown number is calling. Unknown number is call. Unknown number is calling. సో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే ఇలా చెప్తుంది అనమాట మనకి. Unknown number is calling. ఓకేనా ఫ్రెండ్స్. సో యాప్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. Announce settings. On. Battery. On. Wet. On. SMS announcer. సో ఇక్కడ జస్ట్ మీరు ఆన్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇక్కడ System పక్కన launcher. Caller ID and speaker. సో ఆటోమేటిక్గా ఇదే అనౌన్స్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ యాప్ ఎలా ఉంది, యాప్ నచ్చిన వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇట్లాంటి యాప్స్ అండ్ రివ్యూస్, మొబైల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో ఈమెయిల్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ వీడియో వెళ్దాం. అప్పటి వరకు బాయ్. Stop recording.